మనకి ఫాదర్ ఆఫ్ నేషన్, మదర్ ఆఫ్ నేషన్ ఎలా ఉన్నారో బ్రదర్ ఆఫ్ నేషన్ కూడా ఉన్నారు. అదేనండి పానీపూరి సర్వ్ చేసే బాయ్. లో బడ్జెట్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? వాళ్ళకైతే వండర్ఫుల్ స్టార్ట్అప్ అండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్, హలో, నమస్తే. నేను మీ జ్యోతి పవన్. ఈరోజు ఒక వండర్ఫుల్ ఫుడ్ ఐటెం టేస్ట్ చేయడానికి వచ్చేసాము. యాక్చువల్లీ ఒక మూవీలో తమన్నా గారు చెప్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఇవన్నీ కూడా ఆవిడికి పానీపూరి ఇస్తే చాలు అని చెప్పి. సో వరల్డ్ వైడ్గా పానీపూరి లవర్స్ చాలా 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 మంది ఉన్నారు. అలాగే ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటి అంటే మనకి ఫాదర్ ఆఫ్ నేషన్, మదర్ ఆఫ్ నేషన్ ఎలా ఉన్నారో బ్రదర్ ఆఫ్ నేషన్ కూడా ఉన్నారు. అదేనండి పానీపూరి సర్వ్ చేసే బాయ్. హిందీ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరు వెళ్ళి భయ్యా ఎగ్ ప్లేట్ పానీపూరి దో అని చెప్పేసి ఆయన్ని పాపం బ్రదర్ని చేసేస్తారు. అయితే ఆ పానీపూరిలోని సంచలనం క్రియేట్ చేసినటువంటి పిచ్చెక్కిస్తా పానీపూరి దగ్గరికి వచ్చేసాము. మన వైజాగ్లోని ది పార్క్ హోటల్ ఆపోజిట్లో పిచ్చెక్కిస్తా పానీపూరి అని చెప్పేసి ఇక్కడ ఒక బండి ఉంది. చాలా చాలా డీటెయిల్స్ తెలిసాయి, వెళ్ళి మాట్లాడితే అవన్నీ మీతో షేర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో నాతో పాటు వచ్చేయండి, ఆ విషయాలు తెలిసేసుకుందాం. పానీపూరి ఏంటి, పానీపూరిని స్పెషల్గా చూపించడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు కదా. వరల్డ్లోని పానీపూరి లవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో పానీపూరి హేటర్స్ కూడా అంతమందే ఉన్నారు. ఎవరైనా ఇష్టంగా పానీపూరి తినాలని వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన పానీపూరి హేటర్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏ వాటర్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, ఏ చేతులు పడితే ఆ చేతులతో ఆ పానీలో పూరి డిప్ చేసేస్తున్నారు, ఇలా చాలా 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 కంప్లైంట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ పానీపూరి స్టాల్కి అట్రాక్ట్ అయింది వాళ్ళ హైజీనిక్నెస్ చూసండి. ఒకసారి మీరు వాళ్ళని చూస్తే చక్కగా హెడ్ క్యాప్ పెట్టుకున్నారు, హ్యాండ్ గ్లౌజెస్ పెట్టుకున్నారు. అలాగే ఒక్క స్టాల్ దగ్గర ముగ్గురు వర్క్ చేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా చక్కగా యూనిఫామ్ వేసుకొని చాలా హైజీనిక్గా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ 7 ఫ్లేవర్స్లో వాటర్ ఉంది. పుదీనా, జీరా, గార్లిక్, మ్యాంగో, హింగ్, జల్జీరా, కట్ టొమాటో. సో ఇన్ని ఫ్లేవర్స్లో పానీపూరి టేస్ట్ చేయడం మీకు ఎలా ఉందో తెలీదు. ఎంత త్వరగా షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి పానీపూరి తినేద్దామా అని అయితే నాకుంది. ఇంకొక మెస్మరైజింగ్ విషయం ఏంటి అంటే పానీపూరి చేయడం వచ్చిన వాళ్ళందరూ పెట్టుకోవచ్చు, కానీ ఇన్ని ఫ్లేవర్స్లో అంటే కష్టం. వాళ్ళు ట్రై చేసినా అది హిట్ అవ్వచ్చు లేదా ఫట్ అవ్వచ్చు. కానీ ఈ ఓనర్ ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఈ పానీపూరి ఫ్రాంచైజ్ కూడా ఇస్తారంట. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. కమ్. హలో సార్. హాయ్ మేడం. బాగున్నారా? ఓకే సార్, ఇలా 7 ఫ్లేవర్స్లోని పానీపూరి సర్వ్ చేయాలని మీకు ఎలా థాట్ వచ్చింది? అంటే వైజాగ్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను. సో డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నప్పుడు చాలా అంటే పానీపూరి అవన్నీ చూస్తుంటాం కదా. సో నేను ఏమైనా పానీపూరిలో అంటే డిఫరెంట్గా పానీపూరిలో ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట నేను. సో మీరు పానీపూరి చూస్ చేసుకున్నారు అంటే ఆబ్వియస్లీ మీరు కూడా పానీపూరి లవర్ అయి ఉండాలి. సార్ ఇప్పుడు మనం ఎక్కడ పానీపూరికి వెళ్ళినా కూడా అక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటున్నాయి, కానీ మీరు ఈ విస్తిరాకు అనే మాటని అసలు అందరం మర్చిపోయాం, కానీ మళ్ళీ మీరు అది గుర్తు చేశారు. ఇక్కడ మనం ప్లేట్స్ చూసుకున్నట్లయితే విస్తిరాకితో చేసిన ఈ కప్స్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది కూడా మీ ప్లాన్ అనుకున్నారా లేదా సడన్గా ఎవరైనా సజెస్ట్ చేశారా ఈ ప్లేట్స్ యూస్ చేయాలని? అంటే ఏం లేదు మేడం, అంటే అందరూ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. సో ఏదైనా ఈకో ఫ్రెండ్లీగా అంటే ఇది మంచిది కదా, ఆకు కాబట్టి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా మనకి. సో మంచిదని చెప్పి ఇది మేము ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. అండ్ మీరు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారని తెలిసింది. అందరికీ ఒకే ప్రైజా లేదా డిఫరెంట్ ప్రైజెసా? ఆల్రెడీ ఎవరికైనా ఇచ్చారా మీరు?
ఇచ్చాం మేడం. అనకాపల్లిలో ఒకటి ఇచ్చాం, ఇప్పుడు ఎంవిపిలో ఒకటి ఇచ్చాం. నెక్స్ట్ కాంప్లెక్స్ దగ్గర కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకటి ఉంది మాది. సో అంటే డిఫరెంట్ మేడం, అందరికీ ఒకేలా ఇవ్వట్లేదు. స్టూడెంట్స్కి వచ్చేసి స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఇస్తున్నాం అనమాట. ఇంకా మామూలుగా చాలామంది ఉంటారు కదా జాబ్స్ అవి చేసుకుంటూ, వాళ్ళకి సపరేట్ వాళ్ళకి వేరే ప్రైజెస్లో ఇస్తున్నాం అనమాట. అంటే స్టూడెంట్స్ వాళ్ళు బడ్జెటైజ్ చేసుకోలేరు, సో వాళ్ళ బడ్జెట్లోని ప్రొవైడ్ చేస్తున్నారు. వావ్. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేయాలని ఎవరైనా అనుకుంటున్నారా? లేదా ఒకరి దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు కానీ చాలా తక్కువ అమౌంట్ ఉంది, లో బడ్జెట్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? వాళ్ళకైతే వండర్ఫుల్ స్టార్టప్ అండి. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఒక అమౌంట్, అలాగే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఒక అమౌంట్తో చాలా చక్కగా ఈ పానీపూరి పిచ్చెక్కిస్తా పానీపూరి ఫ్రాంచైజ్ అయితే సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సార్ వండర్ఫుల్. ఎందుకంటే ఇప్పటివరకు చాలా చోట్ల మనం పానీపూరి చూసుంటాం, కానీ చక్కగా యూనిఫామ్ వేసుకొని హైజెనిక్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా స్మైల్ చేస్తూ రిసీవ్ చేసుకుంటూ వండర్ఫుల్ ఫ్లేవర్స్లోని పానీపూరి అందిస్తున్నారు. ఇంకా మీ బిజినెస్ చాలా 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 డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా సన్నిట్ ఛానల్కి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు అందరూ మా పానీపూరి టేస్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో అందరూ సపోర్ట్ మాకు కావాలి. తప్పకుండా అందరి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు చాలా చాలా రావాలి. ఓన్లీ పానీపూరి కాదు, ఇంకా చాలా చాలా చోట్ల మీ నుంచి మేము చాలా ఇంటర్వ్యూస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు చాలా చక్కగా వాటర్ ఏదైతే ఉందో అది పింగాణీ డిషెస్లోని స్టోర్ చేశారు. అలాగే చేతితో పానీపూరి పూరి అనేది పానీలో డిప్ చేయకుండా చాలా చక్కగా హైజెనిక్గా ఇలా దీంతో వాళ్ళు దీనికి మిడిల్లో హోల్ చేసి దీంతో పానీని పూరీలో వేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏ చేతులు పెడుతున్నారు, ఎలా కలుపుతున్నారు అనేది అసలు టెన్షన్ పడక్కర్లేదు, చాలా చక్కగా వచ్చి తినొచ్చు. అండ్ కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చూసి ఆస్వాదించి ప్లేస్ గుర్తుపెట్టుకొని వచ్చేసేయండి. పుదీనా ఫ్లేవర్ టేస్ట్ చేస్తున్నాను. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. డ్రై మ్యాంగో యూనిక్ టేస్ట్. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. మన సన్నిట్ ఛానల్ ఇంకా ఇలా ఇన్నోవేటివ్గా హెల్తీగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఇంకొక మంచి ఫుడ్ రెసిపీతో, హెల్తీ రెసిపీతో, మంచి ఫుడ్ స్టాల్తో అగైన్ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.